ప్రవర్తించాలో, నువ్వు సంఘంలో ఎలా జీవించాలో, నువ్వు సంఘంలో ఎలా ఎదగాలో, నువ్వు సంఘంలో ఎలా ఉన్నతమైన కృప పొందాలో, ఇది నీ టైం టేబుల్. గుర్తుపెట్టుకో. దాన్ని ఏ కొంచెం కనుక శుచిమించావో నీ జీవితం అదొకటి పాడైపోతుంది. సైతాన్ అడిగి కాచుకుని ఉంటాడు. ఓహో, వీళ్ళు దేవుని టైం టేబుల్ అనుసరించలేదంటే నా టైం టేబుల్ వీళ్ళు అనుసరింపజేస్తారు. వాడు టైం టేబుల్ అనుసరించడం ప్రారంభించాడంటే మానవుల యొక్క జీవితం పతనానికే మొదలైపోతుంది. పిల్లలు, నువ్వు క్రీస్తు కుమారుగా కుమార్తెగా నువ్వు రక్షింపబడాలంటే, నిజంగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే నీ కుటుంబంలో నీలో ఏముండాలి? డబ్బు ఉండాలా? చెప్పండి. బంగారం ఉండాలా? ఆస్తులా? అంతస్తులా? ఇంకేముండాలి మరి? చెప్పండి. ఇంతవరకు దరిదాపు దగ్గర 30 గంట మెసేజ్ ఇక్కడ టైం టేబుల్ అనే మాట వాళ్ళ నోట రావడం లేదు చాలా మందికి. క్రమము, టైం టేబుల్ అంటే ఏమి లేదు, అది క్రమశిక్షణ. స్తోత్రం చెప్ప. ఆది గలకి అన్ని ఉండి, ఎండి బంగారము ఎత్తడి వజ్ర వైడు మరల మాణిక్యాలన్నీ నీకుండి క్రమశిక్షణ అటువంటి దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క టైం టేబుల్ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే అవన్నీ కూడా బంధిస్తున్నా. పనికిరావు. ఒక ఎవరొస్తుంది పిలిచి ఒక ₹1,00,00,000 ఇచ్చి, అరే నువ్వు ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు అడగండి వాడిని. ఎన్నో రోజులు పట్టావు. ఎన్నో రోజులు ఏం జరిగారు? 1 వారం రోజులు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు? కారణం ఏంటి? వాడు సరైన టైం టేబుల్ లేదు. భక్తి భయం, దేవుని ఎందుకు భయభక్తులు లేవు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, కట్టుబాటు లేదు. ఎలా జీవించాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. అందుకే పిల్లరా, నీ జీవితం ఒక టైం టేబుల్ ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు అదే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే నేను చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. ఒక కుటుంబం ఉంది, చాలా ఉన్నతమైన కుటుంబం అండి. తండ్రి గారేమో వ్యాపారవేత్త. జాగ్రత్తగా ఉండండి. తండ్రి వ్యాపారవేత్త, కుమారుడేమో, ఆయన కనుక జాగ్రత్తగా మనం ఆలోచించి చూస్తే, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు, కుమార్తె డాక్టర్ గా చేస్తా ఉంది. వాళ్ళకి ఏమన్నా కొదవ ఉందా? ఇంకా డబ్బుకి, ఆస్తికి, అంతస్తుకి ఏదైనా కొదవ ఉందా? లేదు పిల్లరా. సమృద్ధి పొద్దున్నే వేస్తారు. ఎవరంతా వాళ్ళే. ఇటు వెళ్ళేవో ఇటు వెళ్ళిపోతాడు. వ్యాపారవేత్త, డాక్టరు, సాఫ్ట్వేర్, ఎవరి జీవితాలు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఇంట్లో